హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 7th ఎపిసోడ్ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే హీరోయిన్ని తీసుకుని వచ్చి బెడ్ మీద పడుకోబెట్టి ఉంటారు. ఎవరా అని చూస్తే అది మన హీరోనే. అక్కడ ఇప్పుడు డాక్టర్ వచ్చి ఉంటాడు. ఆ డాక్టర్ కూర్చొని నిద్రపోతూ ఉన్నాడు. దాన్ని చూసి హీరో, మీరేం చేస్తున్నారు, ముందు తనని చెక్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వండి అని హీరో అంటూ ఉంటే, అలాగే సరే నేను నా పంచభూతాల్ని కంట్రోల్ చేసి తనకేమవుతుందో చెక్ చేసి చూస్తాను అని డాక్టర్ అంటున్నాడు. అది విని హీరో, వీడు నిజంగా డాక్టర్నా అని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ డాక్టర్ చెక్ చేసి బాడీలో చాలా పాయిజన్ ఉంది, తనని కాపాడడం చాలా కష్టమని అంటున్నాడు. అది విని హీరో, సరే దీనికి వేరే ఏమైనా సొల్యూషన్ ఉందా, త్వరగా రికవర్ అవ్వడానికి అని హీరో అడుగుతూ ఉంటే, అది విని డాక్టర్, దీంతో పాటు మీ ప్రేమ అభిమానం అంతా తన మీద చూపించండి, అదే తనని కాపాడుతుంది అనేసి ఆ డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు హీరో బ్రదర్ హీరో దగ్గరికి వచ్చి, ఏం జరిగిందిరా, ఎందుకు ఇలా బాధపడుతూ ఉన్నావు, తను త్వరగానే రికవర్ అయిపోతుంది, తనకేమీ కాదు అని హీరో వాళ్ళ బ్రదర్ అంటూ ఉంటే, అది విని హీరో, అది కాదురా, ఆ మెడిసిన్స్తో పాటు నా ప్రేమని కూడా పంచమన్నారు అని హీరో అంటూ ఉంటే, అది విని హీరో వాళ్ళ బ్రదర్, నీ వల్ల కాకపోతే చెప్పురా, నేను ప్రేమని పంచుతాను అని అంటున్నాడు. అది విని హీరో, మర్యాదగా ఒక అన్నలాగా నడుచుకొని అంటున్నాడు. సరే నేనేం తప్పుడు ఉద్దేశంతో అనలేదు, నువ్వు తనని దగ్గరుండి చూసుకో అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు హీరోయిన్ నిద్రలేచి చూస్తే హీరో ఎక్కడికి పోకుండా హీరోయిన్ ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఇప్పుడు హీరోయిన్ చూసి బాధపడుతూ ఉంది. దీని అన్నిటికీ నేనే కదా కారణమని బాధపడుతూ ఉంది. ఇప్పుడు హీరో, ముందు ఈ మెడిసిన్ తాగు అని ఇస్తున్నాడు. కానీ హీరోయిన్ కొంచెం తాగగానే చేదుగా అనిపించి, అయ్యో నా వల్ల కావడం లేదు, నాకు ఈ మెడిసిన్ వద్దు అని అంటుంది. దాన్ని చూసి హీరో, తన ఆ మెడిసిన్ ని తాగాలి అని హీరోయిన్ ని కిస్ చేస్తున్నాడు. ఇక్కడేమో ఆ లూజీ హీరోయిన్ వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళి ఉంటుంది. హీరోయిన్ వాళ్ళ అన్న, ఏంటి రాను అని చెప్పిన వాళ్ళంతా ఇక్కడికి వచ్చి ఉన్నారు, ఏమైనా హెల్ప్ కావాలా ఏంటి అని అడుగుతున్నాడు. దానికి లూజీ, లాస్ట్ టైం నువ్వు చెప్పిన డీల్ నాకు ఓకే, నేను దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటున్నాను, నువ్వు నాకు హీరోని ఇచ్చేసావు అంటే నేను నీకేం కావాలో అది చేసి పెడతాను అని లూజీ అంటుంది. అది విని హీరోయిన్ వాళ్ళన్న, పర్లేదు ఈ డీల్ కూడా బాగానే ఉంది, ఇప్పుడు ఏం చేయాలనేది నేను చెప్తాను అనేసి, అన్న ఇప్పుడు ఆల్రెడీ హీరోయిన్ బాడీ అంతా ఫుల్ పాయిజన్ ఉంది, సో నేను చెప్పినట్లు చెయ్యు, అన్నీ సెట్ అయిపోతుంది అని అంటున్నాడు. ఇప్పుడు మన హీరోయిన్ ని చూడడానికి ఎవరో వచ్చి ఉన్నారు. ఎవరా అని చూస్తే ఆ లూజీనే. హీరోయిన్ లూజీని చూసి, ఇక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే, అది విని లూజీ, నీకు హెల్త్ బాగాలేదని నేను చూడడానికి వచ్చాను, అది మాత్రమే కాకుండా నీకు కావాల్సిన యాంటీడోస్ని కూడా నేను తీసుకుని వచ్చాను అని అంటుంది. కానీ మన హీరోయిన్ మాత్రం దాన్ని అస్సలు నమ్మదు. నువ్వెందుకు దీన్ని నాకు ఇస్తున్నావు అని హీరోయిన్ అడుగుతుంది. ఇంకేం చేసేది, నేను లవ్ చేసే పర్సన్ నీ వల్ల బాధపడుతూ ఉన్నాడు, తను బాధపడడం నేను చూడలేకపోతున్నాను అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఎవరో అక్కడికి వచ్చి వీళ్ళ రూమ్లోకి మత్తు మందుని స్ప్రే చేసేస్తున్నారు. ఆ మత్తు మందుతో పాటు కొంచెం పాయిజన్ కూడా దాంట్లో మిక్స్ చేసినట్లు ఉన్నారు. ఆ పొగని పీల్చగానే ముందు కళ్ళు తిరిగి పడిపోయేది ఎవరు అంటే ఆ లూజీనే. కళ్ళు తిరిగి పడిపోతుంది. దాన్ని చూసి హీరోయిన్, హే ఏమైంది నీకు అని అడుగుతూ ఉన్నప్పుడు మన హీరోయిన్ కి కూడా కళ్ళు తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ పాయిజన్ అయినా అని అనుకుంటూ హీరోయిన్ కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఇద్దరు మాస్క్ వేసుకున్న వాళ్ళు వచ్చి కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్తున్నారు. వీళ్ళు చూస్తే హీరోయిన్ వాళ్ళ అన్న మనుషుల్లాగా ఉన్నారు. ఈ విషయం మన హీరోకి తెలియదు. ఇక్కడేమో హీరో, ఎలా అయినా తన కోసం నేను యాంటీడోస్ ని కనిపెట్టి తీరాలి, అందుకని ఈ రోజు వరకు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి అని అంటున్నాడు. అది విని హీరో అసిస్టెంట్, మీరు దేని గురించి బాధపడకండి, మనం ఎలా అయినా యాంటీడోస్ ని కనిపెడదాము అని అంటున్నాడు. ఇక్కడేమో కిడ్నాప్ చేసిన వీళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళి ఒక రూమ్ లో పడేసి ఉన్నారు. ఇప్పుడు అక్కడికి ఎవరో ఇద్దరు వస్తున్నారు. వచ్చి వీళ్ళిద్దరిని చంపడమే ఈ రోజు మన పని అని అంటున్నారు. అంతలో మన హీరోయిన్ కి మెలకు వచ్చి ఉంటుంది. కానీ ఆ లూజీ ఇంకా మత్తులోనే ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఉన్న అతను హీరోయిన్ ని చూసి, నువ్వు కొంచెం పక్కకు జరుగు, మేము అమ్మాయిని చంపాలి అనేసి చంపడానికి వెళ్తున్నారు. అంతలో మన హీరోయిన్ అడ్డుపడి, మీరేం చేస్తున్నారు, తనని వదిలిపెట్టండి అని అంటుంది. దాన్ని చూసి వాళ్ళు, ముందు నువ్వు పక్కకు జరుగు, లేకపోతే మీ ఇద్దరిని కలిపి చంపేస్తాము అనేసి కత్తిని తీసుకుని చంపడానికి వస్తూ ఉన్నారు. కరెక్ట్ గా అప్పుడు ఒక గంట సౌండ్ వినిపిస్తుంది. దాన్ని చూసి, రే మన డ్యూటీ టైం అయిపోయిందిరా, నెక్స్ట్ షిఫ్ట్ కు వచ్చే వాళ్ళు వీళ్ళని చంపుకుంటారు, వీడేమి మనకి ఎక్స్ట్రా జీతం ఇవ్వడం లేదు, ఇచ్చిన జీతానికి మాత్రమే మనం పనిచేయాలి అనేసి అక్కడ నుండి వెళ్ళిపోతున్నారు. దాన్ని చూసి హీరోయిన్ షాక్ అయిపోయి, పర్లేదు ఆ గంట శబ్దం మనల్ని కాపాడింది అని అనుకుంటుంది. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ అన్న వచ్చి ఆ లూజీని కట్టేసి ఒకటి బీకుతున్నారు. నాతో పార్ట్నర్షిప్ కి ఓకే చెప్పేసి వెళ్ళి ఆ హీరోయిన్ కి యాంటీడోస్ ఇస్తావని అంటున్నారు. అది విని లూజీ, నేనేమి నీ కోసం దాన్ని చేయలేదు, హీరో కోసమే అలా చేశాను, నాకు కావాల్సింది హీరో సేఫ్ గా ఉండడమే అని అంటుంది. అది విని హీరోయిన్ వాళ్ళ అన్న, ఓహో అయితే హీరో సేఫ్ గా ఉండాలా, అయితే నువ్వు ఈ పాయిజన్ ని తాగి చచ్చిపో అనేసి ఆ పాయిజన్ ని లూజీ నోట్లో పోయడానికి వెళ్తున్నారు. అప్పుడు కరెక్ట్ గా హీరోయిన్ అడ్డుపడి, నీకేం కావాలో నేను చేస్తాను, దయచేసి
తనని వదిలేయి అని అంటుంది. ఓహో అలానా, అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ లైట్ వెలుగుతుందా అనేసి అది విని లూసీ నువ్వేం నన్ను కాపాడనవసరం లేదు, ఇక్కడ నుండి ఎస్కేప్ అయిపో అని అంటుంది. అది విని హీరోయిన్ నువ్వు నిజంగానే ఆ యాంటీడోట్స్ని నా కోసం తీసుకుని వచ్చావని తలుచుకుంటూ ఉంటేనే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఒంటరిగా వదిలేసి నేను వెళ్ళలేను అని అంటుంది. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ అన్నను చూసి ఈ జన్మలో నువ్వు నాకు అన్నగా దొరకడం నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటుంది. నీ వల్ల నేను ఎన్నో కష్టాలు పడ్డాను, నువ్వు ఆ లీజీని వదిలేయి, నువ్వేం చేయమంటే నేను అది చేస్తాను అని హీరోయిన్ అంటుంది. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ అన్న నాకు హీరో దగ్గర ఉన్న మ్యాప్ కావాలి, నాకు ఆ మ్యాప్ని తీసుకుని వచ్చి ఇస్తేనే నేను మీ ఇద్దరిని ప్రాణాలతో వదిలేస్తాను, మీ ఇద్దరి బాడీలో నేను పాయిజన్ పంపించి ఉన్నాను, అందువల్ల మీ ఇద్దరి ప్రాణాలు నా చేతిలోనే ఉంది, అలానే దానికి యాంటీడోస్ కూడా నా దగ్గరే ఉంది అని అన్న అంటున్నాడు. అది విని హీరోయిన్కి వేరే ఆప్షన్ లేకపోవడంతో ఓకే అని అంటుంది. ఇప్పుడు వాళ్ళిద్దరిని వదిలేస్తున్నాడు. వాళ్ళిద్దరూ హౌస్కి వచ్చేస్తున్నారు. ఇప్పుడు హీరోయిన్ నువ్వు నా కోసం యాంటీడోస్ తీసుకుని వస్తావు అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, సో నాకు చాలా హ్యాపీగా ఉంది, నా కోసం తీసుకుని వచ్చిన ఈ యాంటీడోస్ని నువ్వే తీసుకో అన్నట్టు అంటూ ఫీల్ అవుతూ ఉంది. అంతలో అక్కడికి హీరో వస్తున్నాడు. ఇప్పుడు హీరోయిన్ నన్ను క్షమించండి, ఈ ప్రాబ్లమ్స్ అంతా నా వల్లనే, నా బాడీలో అలానే తన బాడీలో కూడా పాయిజన్ ఉంది అని హీరోయిన్ అంటూ ఉంటే అది విని హీరో అసలు ఈ ప్రాబ్లమ్స్ అంతా నీ వల్లనే, నువ్వు ఇక్కడికి వచ్చినప్పటి నుండి అన్ని ప్రాబ్లమ్స్నే, అది మాత్రమే కాకుండా ఆ మెడిసిన్స్లో ఏదో మిక్స్ చేసి ప్రజలకు సేల్ చేసి అక్కడ ఒక పెద్ద ప్రాబ్లమ్ని క్రియేట్ చేశావు, అలా చేయడానికి గల కారణం ఏంటో నువ్వు ఇప్పటిదాకా నా దగ్గర చెప్పనే లేదు అని హీరో అడుగుతూ ఉంటే హీరోయిన్ అవును అన్నీ నా తప్పే, నన్ను క్షమించండి అని అంటుంది. దానికి హీరో కోపంగా దయచేసి ఇక్కడ నుండి బయలుదేరు, నాకు నిన్ను చూడాలి అంటేనే చిరాకు వస్తుంది అని హీరోయిన్ని కసిరేస్తున్నాడు. అదంతా విని హీరోయిన్ బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తను అలా వెళ్ళిపోగానే హీరో వచ్చేసి ఇప్పుడు నీకు హ్యాపీగా ఉందా అని అంటున్నాడు. ఎవరా అని చూస్తే ఆ లూజీనే. ఇంతసేపు యాక్ట్ చేస్తూ ఉన్న లూజీ పైకి లేచి కూర్చొని అబ్బా సూపర్ చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. ఇప్పుడు హీరో ఇలా చూడు నాకు ఆ యాంటీడోస్ కావాలి అని అడుగుతూ ఉన్నాడు. అది విని లూజీ పర్లేదు నువ్వు తన కోసమే ఇలా చేస్తున్నావని నాకు బాగా తెలుసు, నెక్స్ట్ మన పెళ్ళి ఎప్పుడు అని లూజీ అడుగుతూ ఉంటే హీరో త్వరలోనే నేను మన పెళ్లి డేట్ని అనౌన్స్ చేస్తాను, ముందు నువ్వు ఆ మందు ఇవ్వు, నేను తనని కాపాడాలి అనేసి అంటున్నాడు. ఇప్పుడు లూజీ నేను ఎన్ని కష్టాలు పడ్డాను మీకోసం, దీని అంతటికీ కారణం నాకు మీ మీద ఉన్న ప్రేమ మాత్రమే, నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను, మీకోసమే ఇదంతా చేస్తున్నాను అని మీకు అర్థమవుతుందా, నేను మీకు ఎన్నోసార్లు ప్రపోజ్ చేశాను కానీ మీరు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, నాకు ఉన్నది ఈ దారి మాత్రమే అందుకే ఇలా చేశాను, మీరు ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోకపోతే హీరోయిన్ చనిపోతుంది, తన బాడీలో ఆల్రెడీ పాయిజన్ ఉంది, తనని తానే కాపాడుకోవాలని అనుకున్నా కాపాడుకోలేదు, కానీ ఒక విషయంలో తను గ్రేట్, తను చావు బతుకుల్లో ఉంటున్నా కూడా తన ఆ మెడిసిన్ని నాకు ఇవ్వాలి అని అనుకుంది, సో తను రియల్లీ గ్రేట్ అని పొగుడుతూ ఉంది. అది విని హీరో నువ్వు ఎప్పటికీ తనలాగా ఉండలేవు, అలానే తను ఎప్పటికీ నీలాగా ఆలోచించదు, సరే నేను మన పెళ్లి డేట్ని త్వరలోనే అనౌన్స్ చేస్తాను, నాకు ముందు ఆ మెడిసిన్ ఇవ్వు అని అంటున్నాడు. పాపం మన హీరో హీరోయిన్ని కాపాడడం కోసమే హీరోయిన్ని తిట్టినట్టు యాక్ట్ చేసి ఉంటాడు. హీరో తిట్టాడు అని హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. అంతలో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. టాటా బై బై.